హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే దొండకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దొండకాయలను చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు వేసి బాగా కలుపుకొని ముక్కల్ని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత 50 గ్రాముల చింతపండుని తీసుకొని ఈ దొండకాయ ముక్కల్లో వేసుకొని నాననివ్వాలి. చింతపండు నానిన తర్వాత కారం, మెంతుపిండి, వెల్లుల్లిపాయలను వేసుకొని బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే దొండకాయ పచ్చడి రెడీ అవుతుంది. దీనిని మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు. ముందుగా తాలింపు కోసం ఆయిల్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసుకొని తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని వేసుకొని కలుపుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే దొండకాయ పచ్చడి రెడీ అవుతుంది.